గురువుగారు ఈ వృషభ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతది? జూన్ నుండి డిసెంబర్ వరకి. అంటే వీరేమైనా సాధించాలనుకున్నా కూడా ఈ నెలల్లో, ఈ 6 నెలల్లో ఏమైనా సాధించగలిగే ఫలితాలేమైనా ఉన్నాయా? అలానే మనం అనుకున్నట్టుగా గురు సంచారం ఏదైతే ఉందో, గురు మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి చాలామందికి కూడా ఎట్లా ఉంటుందంటే గనక నైట్ తగిలేటువంటి లాటరీలాగా అయిపోతా ఉంది. దానిలో ఒకటి వృషభ రాశి అనమాట. ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే గురు మార్పిడి అంటే 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. శుక్రుడు 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే గనక గురువుతో పాటు శుక్రుడు మారుతూ ఉన్నారు. ఇక మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడంతో ఇక్కడ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే గనక మూడో స్థానం అవుతుంది. ఈ మూడో స్థానంలో గురువు ఉన్నాడంటే గనక అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ, కొట్లాట్లు కానీ, గొడవలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ, ఇవన్నీ కూడా కొంతమేర సమసిపోయేలైతే కనిపిస్తామని ప్రయత్నించాలి. ప్రయత్నపూర్వకంగా అయితేనే అవన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. అందరినీ ఆకట్టుకునేటువంటి తత్వం ఉండేటువంటి వృషభ రాశి వారికి ఈ యొక్క 6 మాసాలు కూడా 2020 సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇక గురు సంచారం వలన అంటే జూన్ 2వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారినటువంటి గురు సంచారం అక్టోబర్ 31 వరకు కూడా ఈ సంచారం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సింహరాశిలో కూడా సంచరిస్తూ ఉంటారు. ఇక మూడో స్థానం ఉన్నటువంటి గురువు ఏం చేస్తారంటే కనుక విదేశీయానం కరెక్ట్గా చేస్తారు. విదేశానం వెళ్ళాలి అని వృషభ రాశి వారు ఎడ్యుకేషన్ కోసం కానీ, చదువు అక్కడ సెటిల్ అవ్వడానికి కానీ, జాబ్ కోసం కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జూలై 16 తారీఖు తర్వాత అయితే కనుక వీరు వెళ్ళేదానికి కనిపిస్తూ ఉంది. అలానే ఈ వృషభ రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా అనుకున్నటువంటి కంపెనీస్లో కానీ ఆ స్థానం వచ్చేలాగా రైతులుగా పంట పండించుకునేలాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలానే ఇటుక, ఇనుము, ఇసుక రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇక పెళ్లి చేసుకున్నాము అనేటువంటి ఆలోచన ఉంది అంటే కనుక మొదటిసారి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన, మొదటిసారిగా పెళ్లి చేసుకునే వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నారంటే ఈ గురు సంచారం వలన వారికి పెళ్లి అయ్యేటువంటి యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది. ఉత్తర దిశగా వచ్చినటువంటి అమ్మాయి సంబంధం, అలానే పరమటి దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా వీరికి కుదిరేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం అయితే చేయాలి. ఈ 6 మాసాల్లో కాదు, ఇక నవంబర్ లోపు అయితే వీరికి పెళ్లి అయితే అవుతుంది. ఒకసారి కూడా కాని వారికి మాత్రమే. ఇక గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఆ పెళ్ళి అయినా కూడా చేసుకోకూడదు. కాబట్టి ఒకసారి కూడా కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. సంబంధాలు కూడా మంచి సంబంధాలు వస్తాయి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వస్తాయి. అలానే వీరికి నరదిశ చాలా ఎక్కువ కనిపిస్తుంది. నరదిశతో పాటు పితృదోషాలతో పాటు కాలసర్పదోషం, ఈ మూడు కూడా వీరికి వృషభ రాశి వారికి పుట్టుతోనే వస్తూ ఉంటాయి. వీరికి చిన్నప్పుడే కనుక ఏదైనా గ్రహదోషాలు శాంతి చేసినట్టయితే సరే, లేకుంటే కనుక ఈ మాసంలో ఇప్పుడు ఏదైతే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కనుక వీరికి శాంతి హోమం కానీ, శాంతి పూజ కానీ, పితృదోషాలకు తర్పణం కానీ ఇచ్చుకున్నట్టయితే కనుక అలాంటి దోషాలు కూడా వీరికి ఎక్కువగా భాగం లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి దోషాలకు పరిహారం అయితే వీరు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ 6 మాసాల్లో సాధించాలనుకున్న వారు అయితే ఎవరైనా ఉండాలంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టవచ్చు. అలానే పంట భూమి పండించే రైతుగా కూడా అడుగు పెట్టవచ్చు. ఈ 2 రంగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వృషభ రాశి వారు నరదిష్టి, నరఘోష పోయేందుకు ప్రతినిత్యం కూడా వీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికైనా పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే కనుక వీరే స్వయంగా వెళ్ళేసి మాట్లాడితే కనుక ఆ సమస్య సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇక ఈ 6 మాసాలు కూడా అన్ని రకాలు బాగుండాలి అనుకునే వృషభ రాశి వారికి అయితే కనుక మనం చేయవలసిందంటే చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ పరిహారాల నిమిత్తం ఏంటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకోవాలి. మట్టి పిడతలో ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ తీసుకొని ఒక పావు లీటర్ పాలు తీసుకొని దానిలో కొంచెం పసుపు కానీ, దానిలో కొంచెం పసుపు వేయాలి. ఖచ్చితంగా పసుపు వేసేసి ఆ పసుపుతో పాటు నల్ల నువ్వులు కొంచెము, తెల్లని ఆవాలు ఒక చిటికెడు వేసుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పుట్టలు కానీ, వాగులు కానీ ఉంటే అక్కడ పెట్టేసి రావాలి. పుట్టలు లేని సమయంలో ఎక్కడైనా పొలాల్లో ఉండే చెట్లు ఉంటే మర్రి చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు, అలాంటి చెట్ల దగ్గర పెట్టేసి మెలకుండా వచ్చేసేయాలి. అలా రావడంతో వాళ్ళకి కాలసర్పదోషం మనం చెప్పుకున్నాం, పెళ్లికి ఆటంకం పడుతున్నది. ఆ కాలసర్పదోషం, పితృదోషం 2 కూడా ఏకదాటికి వెళ్ళిపోతూ ఉంటాయి. లక్షల రూపాయలు పెట్టి ఎక్కడికో వెళ్ళి పూజలు చేయించుకునే అవసరం లేదు. ఇది మాసానికి ఒకసారి చేయాలి, 3 సార్లు చేస్తే సరిపోతుంది. మంగళవారం లేదా శనివారం రోజున ఈ పరిహారం చేసుకుంటూ ఉండాలి. అలానే 3 రోజులకు ఒకసారి లేదా వారంకి ఒకసారి అయినా సరే వీరు ఏం చేయాలంటే కనుక పటిక ఉంటుంది, మన ఇళ్లలో కట్టుకునేటువంటి పటిక. ఆ పటికని తనకి తాన్ని దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పారేటి నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లు కానీ వేసేస్తూ ఉండాలి. రోడ్డు మధ్యలో వేయకూడదు, రోడ్డుకి విరువైపులు వేస్తూ ఉండాలి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఊదా కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9, 6 2 నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే కనుక తూర్పు, ఉత్తరం 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసంలో కొంచెం గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఆచి చూసి మనం చేయాలి. ఆవుకి గోధుమ రొట్టెలు కానీ, ఆవుకి గరిక కానీ, ఆవుకి తోటకూర, పాలకూర కానీ, దోసకాయలు కానీ ఆవుకి పెట్టినట్టయితే కనుక వీరికి అలాంటి గండాలు ఏమైనా ఉంటే కూడా తప్పిపోతూ ఉంటాయి. పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. కాబట్టి రాముల వారి దగ్గర, రాముల వారి ఆలయం కానీ, విష్ణు ఆలయం కానీ పానకం, వడపప్పు అనేది వారికి స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఒక రకంగా వీరికి ఈ గ్రహాలు ఇచ్చే దోషాలు తొలగిపోయేసి, నరదిష్టి, నరఘోష తొలగిపోయేసి ఎన్నో రకాలుగా ముందుకెళ్ళేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఉంది అంటే కనుక
ఖచ్చితంగా వీరిపైన ఏదో చేపించినట్టు అర్థం. దానికోసం అయితే కనుక సంప్రదించాలి. ఎవరికైనా గురువుని సంప్రదిస్తే వీరికున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించబడుతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ 6 మాసాలు కూడా వృషభ రాశి వారు.